దెబ్బకి లాస్ట్ ఇయర్ వరకు సరైన సక్సెస్ లేకుండా పోయిన బాలీవుడ్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. 1000 కోట్ల కలెక్షన్లతో దురంధర్ అప్కమింగ్ మూవీస్ పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. మరి ఈ సంవత్సరం ఆ రేంజ్ కలెక్షన్లు సాధించే సినిమాలేంటి? బాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ ఎవరు? బాలీవుడ్ లో ఇప్పుడు కలెక్షన్ కింగ్ అంటే దురంధరే. వరుసగా వచ్చిన ఈ 2 సీక్వెల్స్ 3000 కలెక్షన్లు రాబట్టడంతో దురంధర్ టాప్ లెస్ లో ఉంది. దాంతో వచ్చే సినిమాలన్నీ హైయెస్ట్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నాయి. అలా ఇమీడియట్ గా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న సినిమా రామాయణ. కలెక్షన్లే కాదు, రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా బడ్జెట్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఒక సినిమాకి 4000 కోట్ల బడ్జెట్ అంటే ఇక ఆ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అన్న చర్చ జరుగుతుంది. ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ 4000 కోట్లతో రామాయణం సినిమా తెరకెక్కుతుంది. రణ్బీర్, సాయి పల్లవి, యష్ లీడ్ రోల్స్ తో తెరకెక్కుతున్న ఈ మైథాలజీ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ అవుతుంది. మరి రామాయణం సినిమా 4000 కోట్లకి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. రణ్బీర్ హైయెస్ట్ కలెక్షన్స్ తో కలెక్షన్ కింగ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. రామాయణ తర్వాత బాలీవుడ్ లో కలెక్షన్లు సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్న సినిమా కింగ్. వరుసగా 1000 కోట్ల సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ మరోసారి సిద్ధార్థ్ ఆనంద్ తో చేస్తున్న కింగ్ సినిమాతో ఈసారి కలెక్షన్ల కింగ్ అన్న పేరుని ఫిక్స్ చేసుకుందామని స్కెచ్ వేస్తున్నారు. దానిలో భాగంగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు.